మేము 3 సంవత్సరాల కింద వచ్చినాం. అప్పుడు 3 సార్లు దీంతో వచ్చినప్పుడు ఏం లేదు, మొత్తం అడిగే ఉండే. గప్పన్న వాసు ఏం లేకుండా అన్ని గుండు రాళ్ళు ఉండే, ఇసుకలు ఉండే. ఈ సంవత్సరం బాగా డెవలప్ అయింది. బాగా అన్ని రోడ్లు గీర్లు అన్ని సౌకర్యాన్ని మంచి దేవుళ్ళు మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది. బాగున్నది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంటే బాగున్నది. గుడి దర్శనం తొందరగా అయిపోతుంది. గంట చెప్పిన దర్శనం అయింది. బాగా డెవలప్ అయింది. మంచి దేవస్థానం మంచిగా చేసిండు. చాలా అద్భుతమైన బాగున్నది. గత 20 సంవత్సరాల నుంచి మేము పోయిన సంవత్సరం వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాకు బాగా చేసినట్టు అనిపిస్తున్నది. సీతక్క కూడా చాలా మా ఇంటి ఆడపడుచులాగా అందరిని అక్క చెల్లెలని అందరిని ఆదుకున్నట్టుగా మాకు ఇక్కడ మంచి సౌకర్యం కల్పించిండ్రు. వారు సాయంతో మేము దర్శనాలు కూడా మంచిగా చేసుకోగలుగుతున్నాము. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఇప్పుడు చాలా బాగుంది. జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి. 5 సంవత్సరాల నుండి అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. అక్కడక్కడ గుడిసెలేసి పోయింది. ఇప్పుడైతే మంచిగా డెవలప్ అయింది. జనాలు కూడా బాగానే వస్తాండ్రు పోతాండ్రు. అన్ని సౌలతులు ఉన్నాయి. జంపన్న వాగులో కూడా కానీ ఎక్కడైనా కానీ ఇలా లెట్రూమ్ అయితే ఏంది, బాత్రూమ్ అయితే ఏంది, రోడ్లు అయితే ఏంది, అన్ని సౌలతులు ఉన్నాయి. ఇప్పుడు సీతక్క బాగానే చేసింది. రేవంత్ రెడ్డి కూడా బాగానే అన్ని సౌలతులు చేస్తూనే ఉన్నాడు. జాతర ఘనంగా జరుగుతుంది. ఇది